2026 సంవత్సరం శ్రావణ మాసంలో వస్తున్నటువంటి రాఖీ పండుగ మనకు ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఉన్న పౌర్ణమి తిథి సమయాలు ఏంటి? భద్ర సమయం ఎప్పుడు వచ్చింది? రాఖీ కట్టాలంటే ఏ శుభ సమయంలో కట్టాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అంటే శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ పవిత్రమైనటువంటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఈ రక్షాబంధన్ వేడుకలను చాలా సంతోషంగా జరుపుకుంటారు. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్క సోదరీమణి కూడా తమ సోదరులకు ఈ రాఖీ బంధన్ అంటే రక్షా సూత్రాన్ని కడతారు. తమ సోదరులందరూ కూడా ప్రతి ఒక్క పనిలో కూడా విజయం సాధించాలని కోరుతూ వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఒక ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారండి. ఇదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట కుంకుమ బొట్టు పెడతారు. ఆ తర్వాత హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు. సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను కూడా ఈ రాఖీ సందర్భంగా ఇస్తారు. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రాఖీ పండుగ మనకి 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో ఏ రోజున వచ్చింది? ఏ సమయంలో రాఖీ కట్టాలి? అలాగే పౌర్ణమి తిథి సమయాలు ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, శ్రావణ మాసం వర్ష ఋతువు, శుక్లపక్షం, పౌర్ణమి తిథి 2026వ సంవత్సరం ఆగస్టు 27 గురువారం రోజు ఉదయం 9:08 ప్రారంభమై 2026వ సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజు ఉదయం 9:48 ముగుస్తుంది. మన తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయ వేళలు ఏ తిథి ఉంటే ఆ తిథి ఉన్న రోజున మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున ఉదయం తిథి మనకి పౌర్ణమి ఉంది. కాబట్టి ఈ రోజునే రక్షాబంధన్ లేదా రాఖీ పండుగను జరుపుకోవాలండి. ఈ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ కట్టడానికి ఉదయం పూట మాత్రమే మనకి అనుకూలమైన సమయం ఉంటుందండి. ఎందుకంటే పౌర్ణమి తేదీ అనేది మనకు 9:48 వరకే ఉంటుంది శుక్రవారం రోజున. కాబట్టి ఈ రాఖీ పండుగ రోజున రాఖీ కట్టడానికి ఉన్నటువంటి శుభముహూర్తం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజున తెల్లవారుజామున 5:51 నుండి ఉదయం 9:48 లోపు ఉన్నటువంటి ఈ సమయం అత్యంత శుభప్రదమైనటువంటిది. కాబట్టి ఈ సమయంలో రాఖీ వేడుకను నిర్వహించుకోవచ్చు. రాఖీ పౌర్ణమి రోజు ఉన్నటువంటి భద్ర సమయం ఆగస్టు 28వ తేదీ శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే భద్రకాలం అనేది ముగిసిపోతుంది. అంటే హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అత్యంత విశేషమైనటువంటి విశేషం ఏంటంటే భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగియడం అన్నమాట. కాబట్టి ఆగస్టు 28వ తేదీ ఉదయం ఎలాంటి భద్రదోషం లేకుండా కూడా మనకి పూర్తిగా శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రాఖీ కట్టుకుంటే చాలా మంచిదండి. పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలైతే ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక కథ, ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుందట. అప్పుడు ఇంద్రుని సతీమణి సచీదేవి తనకు సహాయం చేయాలని ఆ శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంది. అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడటానికి ఆ శ్రీ మహావిష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు సచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు. అప్పటి నుండే ఈ రాఖీ దారం ఉనికిలోకి వచ్చిందండి. 2026వ సంవత్సరం ఆగస్టు నెల శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఈ రాఖీ పండుగ గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.